देवी लक्ष्मी मां पाहि, देवी सरस्वती मां पाहि, क्षीराब्धितनये मां पाहि, सर्वमंगल मां पाहि, सर्वमंगल मां पाहि, देवी लक्ष्मी मां पाहि। దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ 10 రోజుల పాటు ఆ అమ్మవారిని మనందరం కూడా వివిధ రూపాలలో భక్తి శ్రద్ధలతో పూజించే ఈ సందర్భంలో ఈ పర్వదినాలలో భాగంగా ప్రతిరోజు ఆ అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రధానంగా భారతదేశంలో ఎన్నో అద్భుతమైన క్షేత్రాలు, ఆ తల్లి కొలువై ఉన్నటువంటి పుణ్య ప్రదేశాలు ఉన్నాయి. అయితే సామాన్యంగా అష్టాదశ శక్తిపీఠాలు అంటే 18 శక్తిపీఠాలను మాత్రమే అందరూ కూడా చాలా ఎక్కువగా స్మరించుకుంటారు, ఆ క్షేత్రాలను దర్శించుకుంటారు, పూజిస్తూ ఉంటారు. కానీ మనకి తెలియని ఎన్నో అద్భుతమైనటువంటి క్షేత్రాలు ఈ భారతదేశంలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. భారత దర్శనంలో భాగంగా సుమారు 180 రోజుల పాటు భారతదేశ పర్యంతము పర్యటన చేసినప్పుడు నేను స్వయంగా దర్శించినటువంటి ఆ తల్లి క్షేత్రాలని, ఆ క్షేత్ర విశేషాలని మీతో పంచుకునే ప్రయత్నం నేను చేస్తున్నాను. భద్రాచలంలో శ్రీరామచంద్ర స్వామి వారి దివ్య సన్నిధిలో ప్రార్థన చేస్తున్న సమయంలో కలిగిన ప్రేరణ భారత దర్శనం చెయ్యమని. ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది అంత క్లారిటీ, స్పష్టత లేని సందర్భంలో శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారు చాలా దయతో, ప్రేమతో అనుగ్రహం చేసి చాలా మంచి సంకల్పం జరిగింది, ముందుకు వెళ్ళండి అంటూ తన మెడలో నుంచి పవిత్రమాలని నా మెడలో వేసి తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం అంటూ మంత్రంను ఉటంకిస్తూ నన్ను ఆశీర్వాదం చేశారు. అయితే ముందుకెళ్లమన్నారు, ఆశీర్వాదం చేశారు. వైశాఖ మాసంలో దశమి రోజు ముహూర్తం పెట్టారు. అంత బానే ఉంది. ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన నన్ను నిద్ర పట్టనీయలేదు. ఇలాంటి సమయంలో యాదృచ్ఛికంగా, చాలా యాదృచ్ఛికంగా అనంతపురం జిల్లాలో ఒక చిన్న పర్యటన కోసం వెళ్ళినప్పుడు అక్కడ కర్ణాటక హద్దులలో ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించాను. ఆ పుణ్యక్షేత్రం పేరు పావగడ. పావగడ అంటూనే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా తెలిసింది శ్రీ శనీశ్వర స్వామి దివ్యక్షేత్రంగా తెలుసు. చిన్నప్పటి నుంచి నేను అనంతపురం జిల్లాలో ఉన్నందువల్ల పావగడ క్షేత్రం గురించి వినడం జరిగింది. అయ్యో, ఇది పావగడ క్షేత్రాన్ని కూడా మనం చూస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనతో ఆ క్షేత్రానికి వెళ్లి శనీశ్వర స్వామి యొక్క ఆ సందర్శనం చేసి అక్కడ నమస్సులు అర్పించి నేను ఆ పీఠం, ఆ దేవాలయ పీఠం నుంచి కిందికి దిగుతున్న సమయంలో ఒక గుడి లేనటువంటి ప్రదేశం, అంటే గుడిలోనే, అంతరాలయంలోనే, ఆ యొక్క ఆవరణంలోనే, కానీ ఏ 4 గోడలు లేకుండా ఆ బయలు ప్రదేశంలో ఒక అమ్మవారి యొక్క స్వరూపాన్ని నేను చూశాను. దాని చుట్టూరా ఎవరు వెళ్లకుండా కడ్డీలతో కట్టి ఉన్నారు. ఒక రైలింగ్ లాగా కట్టి ఉన్నది, స్టీల్ రైలింగ్. అయితే నేను చాలా ఆశ్చర్యపోయి అక్కడున్న పూజారులతో చాలా అమాయకంగా, అయ్యా ఏమిటిది, అమ్మవారికి మరీ ఏ ఆచ్ఛాదన లేకుండా, అంటే ఈ యొక్క 4 గోడలు లేకుండా ఇక్కడ అమ్మవారిని పెట్టారు, ఏం విశేషము, అమ్మవారి విశేషము అంటే చాలా ఆశ్చర్యంగా ఆ పూజారి నా చెయ్యి పట్టుకొని అయ్యా లోపలికి రండి అని ఆ రైలింగ్ తీసి లోపలికి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్లి అక్కడ చెప్పిన విశేషం మీకు చెప్తున్నాను. అయ్యా, ఈ పావగడ క్షేత్రము అంటే చాలా మంది శనీశ్వర స్వామి క్షేత్రము అంటారు, కానీ నిజానికి ఇది శనీశ్వర క్షేత్రము కాదు, ఇది ఆ మహా అమ్మవారి క్షేత్రం అయ్యా. ఇది 400 ఏళ్ల క్రితము ఈ ప్రాంతాలలో కరువు కాటకాలతో చాలా తల్లడిల్లిపోతున్న సమయంలో అందరూ కూడా దేవుని ప్రార్థిస్తున్నారు. వచ్చిపోయే వాళ్ళందరికీ తమ కష్టాలు చెప్పుకుంటుంటే అలాంటి సందర్భంలో ఒక సిద్ధుడు, ఉత్తర దేశం నుంచి వచ్చిన ఒక సిద్ధుడు ఈ ప్రదేశానికి వచ్చి వీరి యొక్క మాటలు, ఈ యొక్క కష్టాలు విని చలించిపోయి
ఇక్కడ ఈ ప్రాంతంలో కూర్చుని ధ్యాన ముద్రలోకి వెళ్లిపోయాడట. ధ్యాన ముద్రలోకి వెళ్లిపోయి ఆ ఆసనం ముందర ఆ అరిటాకులు పరిచి ఆ అరిటాకుల ముందర తను ధ్యానంలో కూర్చున్నారట. సుమారు 3 రోజుల పాటు ధ్యానం చేసిన తర్వాత వారి యొక్క ఆ ధ్యానానికి, తపస్సుకి మెచ్చినటువంటి ఆ తల్లి 72 బీజాక్షరాల రూపంలో ఆ అరిటాకులో ప్రత్యక్షమైందట. ఆ బీజాక్షరాలను చూసినటువంటి ఆ సిద్ధుడు చాలా ఆశ్చర్యపోయి చాలా భక్తి శ్రద్ధలతో ఆ బీజాక్షరాలంతా చూసి అర్థం చేసుకున్నది ఏంటంటే, ఈ బీజాక్షరాలు తప్పకుండా ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేస్తాయి అని ఒక ఆలోచన కలిగి వెంటనే ఇది ఒకరికి సంబంధించిందైతే తాయెత్తులో కట్టి ఇది కట్టొచ్చు, ఇది ఒకరికి సంబంధించింది కాదు, సమాజానికి సంబంధించింది, ప్రాంతానికి సంబంధించింది అని చెప్పేసి అప్పటికప్పుడు 6 అడుగుల శిలని ఒకటి తీసుకొచ్చి ఆ శిల మీద 72 బీజాక్షరాలను చెక్కారట. చెక్కి అక్కడ ప్రతిష్ఠ చేసి అప్పుడు వారికి చెప్పారట, ఊరి వాళ్ళందరికీ, ఇది అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండడం వల్ల ఆ కరువు కాటకాలు వచ్చేసాయి, నేను అమ్మవారిని శాంతపరిచాను, ఆ కరువు కటకాల నుండి రక్షించమని చెప్పి మంచి చల్లని చూపులు చూడమని చెప్పి అమ్మవారిని శీతలాంబగా నామకరణం చేశాను, శీతలాంబాదేవిగా మీరు కొలవండి, మీ కష్టాలన్నీ దూరం అయిపోతాయి అని చెప్పి అలాగా ఆ శీతలాంబగా నామకరణం చేసినటువంటి ఆ రాయి, ఆ యొక్క శిల అక్కడ ఊరి మధ్యలో ప్రతిష్ఠ చేయబడింది. అప్పుడు చెప్పారట, ఈ శిలని అందరూ కలకాలం పూజించండి, 24 గంటలకి ఎక్కడ అడ్డు లేకుండా చెయ్యండి అని. ఆ విధంగా ఆ శిలని అక్కడ ప్రతిష్ఠ చేసి ఆయన వెళ్లిపోయారు. తదనంతర కాలంలో అందరూ ఆ శిలని పూజిస్తూ వాళ్ళు వీళ్ళు అలా ఇలా చేసి దాన్ని ఒక చిన్న ముఖము లాగా చేసి పైన ఒక కిరీటము, పక్కన 2-4 చేతులు త్రిశూలము ఇట్లాగంతా సర్ది తనకు చీర కట్టి అంత చేశారు. ఇదంతా చెప్తుంటే నాకు అనిపించింది, ఏమిటి స్వామి అదెందుకు చెప్తున్నారు అంటే, అయ్యా నువ్వు కూర్చున్నటువంటి ఆ యొక్క మూర్తి అదే మూర్తి అయ్యా, ఆ శిలామూర్తియే ఈ మూర్తి, అమ్మవారి యొక్క అలంకరణ చేశాము అని అమ్మవారి యొక్క చీర ఆ విధంగా వస్త్రాన్ని ఈ విధంగా తొలగిస్తే నేను స్థాణువైపోయాను. అంటే ఆ అమ్మవారు శిలారూపము, ఆ 6 అడుగుల శిల లోపల కనిపిస్తోంది. 72 బీజాక్షరాలంతా కూడా కుంకుమ, పసుపు, గంధం బొట్టులతో ఆ అలంకరణ చేసి ఉన్నది. నేను చాలా ఒళ్ళంతా జలధరించిపోయింది, పులకరించిపోయింది. అయ్యా ఈ అమ్మవారిని ముట్టచ్చా అంటే ధారాళంగా ముట్టండి అని చెప్తే నేను నా 2 చేతులని ఆ శిలని ఆలింగనం చేసుకుంటూ, అమ్మా నేను భారతదేశ సౌజన్య సౌభాగ్య సౌశీల్యముల కోసమై భారత దర్శన సంకల్పం చేశానమ్మా, నీ యొక్క చల్లని అనుగ్రహాన్ని, ఆ యొక్క ఆశీస్సులను అందించు తల్లి అంటూ శిరము వంచి అభివాదం చేసి వెనుక్కు తిరిగిన మరుక్షణంలో నాకు అమ్మవారి యొక్క ఆ క్షేత్రంలో ఆ యొక్క సన్నిధిలో ప్రేరణ కలిగింది. ఏయ్ శంకరాచార్య మార్గంలో వెళ్ళవయ్యా అని చెప్పి చాలా అద్భుతమైన ప్రేరణది. శంకరాచార్య మార్గంలో వెళ్ళమని చెప్పి ఆ అమ్మవారి ముందర నాకు అనిపించింది. అంటే ఆ తల్లి సామాన్యమైనటువంటి తల్లి కాదు, ఇది విగ్రహము కాదు, అనుగ్రహమే అని నాకు తెలిసింది. ఆ విధంగా ఆ తల్లి యొక్క క్షేత్ర మహిమని నేను ఆ రోజు తెలుసుకున్నాను. పావగడకు ఎవరైనా వెళితే అమ్మవారి యొక్క ఆ యొక్క సన్నిధిలో తప్పక ధ్యానం చేయండి, తప్పక ప్రార్థన చేయండి, తప్పక మనం ఏదైనా మంచి కోరితే తప్పక జరుగుతుంది అనే ఒక ఆత్మవిశ్వాసం నాకు అక్కడ జన్మించింది. తర్వాత కాలంలో సుమారు 100 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఎవరో శనీశ్వర స్వామి వ్రతం చేసి ఆ ఇంట్లో ఫోటో ఉండకూడదు అని చెప్పేసి అమ్మవారి దగ్గర ఒక చెట్టు కింద అక్కడ పెట్టిపోయినారంట. అలాగా ఊరి పెద్దలందరూ కూడా తర్వాత వచ్చి చూస్తే శనీశ్వర స్వామి ఇది ఉంది కదా, ఎందుకు తీసేయాలి, అట్లే ఉంచండి అని తర్వాత తదనంతర కాలంలో నవగ్రహ ప్రతిష్ఠ, శనీశ్వర స్వామికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఇవన్నీ చేసి అది పావగడ కాస్త శనీశ్వర క్షేత్రంగా మారిపోయింది అని చెప్పి ఆ స్థల పురాణం చెప్తోంది. ఈ విధంగా ఈ రోజు పావగడలో వేంచేసి ఉన్న ఆ తల్లి శీతలాంబాదేవి యొక్క విశేషాన్ని మనం తెలుసుకున్నాము. ఈ యొక్క విశేషం నేను ఎందుకు చెప్తున్నానంటే, సామాన్యంగా అందరూ శక్తి పీఠాలను సందర్శిస్తారు. ఉపశక్తి పీఠాలు 51 అని, 108 శక్తి పీఠాలని, ఈ విధంగా చాలా విశేషాలు చెప్పుకుంటారు. కానీ మనకు తెలియనిటువంటి క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఆంధ్రదేశంలో రాయలసీమలో అనంతపురం జిల్లాలో పావగడ క్షేత్రంలో
ఆ అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ యొక్క అమ్మవారిని తప్పకుండా మనం వీలైనంత సమయంలో తప్పకుండా వెళ్లి వేంచేసి ఉన్న తల్లిని మనందరం కూడా దర్శనం చేసుకుందాం. ఆ తల్లికి మరొక్కసారి నమస్కారాలు చెప్తూ మరొక క్షేత్ర విశేషాన్ని నేను రేపటి యొక్క రోజు మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తాను. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి.